మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. శతకోటి మోసాలకు అనంతకోటి ఉపాయాలు. తెలియని వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా గుడ్డిగా నమ్మారో అంతే సంగతులు. కళ్ల ముందే అన్నీ ఊడ్చేస్తారు మోసగాళ్లు. రొటీన్ గా జరిగిపోయే పనుల్లో కూడా ఎలాంటి మోసగాళ్లు తయారవుతున్నారో ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. చెల్లుబాటులో లేని బ్యాంకు కార్డుతో పెట్రోల్ బంకు సిబ్బందిని బోల్తా కొట్టించాడో ఘరానా మోసగాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో జరిగింది. రాత్రి వేళ కారులో భారత పెట్రోలియం బంకుకొచ్చిన ఓ వ్యక్తి ట్యాంకు నిండా పెట్రోల్ పోయించుకున్నాడు. ఆపై కారులో తెచ్చుకున్న క్యాన్లలో కూడా ఫుల్గా పెట్రోల్ నింపమన్నాడు. ఈ రకంగా మొత్తం 25,000 రూపాయలకు బిల్లు చేసి ఏటీఎం కార్డుని సిబ్బందికిచ్చాడు. బంక్ స్టాఫ్ కార్డుని స్వైప్ చేయడానికి వెనక్కి రాక అంతలోనే ఉడాయించాడు. తీరా కార్డు కూడా పనిచేయట్లేదని గ్రహించిన సిబ్బంది అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఫుల్ స్పీడ్తో అక్కడి నుంచి పారిపోయాడు దుండగుడు. మోసపోయామని తెలుసుకున్న పెట్రోల్ బంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. శతకోటి మోసాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టుగా తయారైంది ఈ ఘటన చూస్తే. తెలియని వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా గుడ్డిగా నమ్మారో అంతే సంగతులు. కళ్ల ముందే అన్నీ ఊడ్చేస్తారు మోసగాళ్లు. రొటీన్ గా జరిగిపోయే పనుల్లో కూడా ఇలాంటి మోసగాళ్లు తయారవుతున్నారో ఈ ఘటన ద్వారా అర్థమవుతోంది. చెల్లుబాటులో లేని బ్యాంకు కార్డుతో పెట్రోల్ బంకు సిబ్బందినే బోల్తా కొట్టించాడో ఘరానా మోసగాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో చోటు చేసుకుంది. రాత్రి వేళ కారులో భారత పెట్రోలియం బంకుకొచ్చిన ఓ వ్యక్తి ట్యాంకు నిండా పెట్రోల్ పోయించుకున్నాడు. ఆ తర్వాత కారులో తెచ్చుకున్న క్యాన్లలో కూడా ఫుల్గా పెట్రోల్ నింపుకున్నాడు. ఈ రకంగా మొత్తం 25,000 రూపాయల బిల్లును చేసి ఏటీఎం కార్డుని సిబ్బంది చేతికిచ్చాడు. బంక్ స్టాఫ్ కార్డుని స్వైప్ చేయడానికి వెనక్కి రాగా అంతలోనే ఉడాయించాడు. తీరా కార్డు కూడా పనిచేయట్లేదని గ్రహించి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఫుల్ స్పీడ్తో అక్కడి నుంచి పారిపోయాడు ఆ దుండగుడు. మోసపోయామని తెలుసుకున్న సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇది సరికొత్త మోసం అనుకోవచ్చు. అంటే పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ కొట్టించుకుని కూడా డబ్బులు ఇవ్వకోకుండా నకిలీ ఏటీఎం దుండగుల ఉదాంతం చూస్తే సరికొత్త మోసాలకు యువకులు ఏ విధంగా పాల్పడుతున్నారో అర్థమవుతుంది. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలోని భారత పెట్రోలియం బంక్ వద్దకు 4 గంటల సమయంలో 2 వ్యక్తులు కారులో రావడం జరిగింది. కారు నిండా ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం జరిగింది. అయితే కారులో కూడా మళ్ళీ ఆ పెట్రోల్ నింపుకోవడానికి ఖాళీ డబ్బాలు తీసుకొచ్చి వాటిలో కూడా ఫుల్ గా పెట్రోల్ పోయించుకున్న తర్వాత ఏటీఎం కార్డు ఇచ్చారు. అయితే ఆ ఏటీఎం కార్డు అక్కడ ఏదైతే పంపు ఉన్నారో అతను ఆ ఏటీఎం కార్డును లోపల ఆఫీసులోకి తీసుకెళ్లి సైప్ చేసి తీసుకురావడానికి వెళ్ళే సమయంలోనే వాళ్ళ ఏటీఎం కార్డు ఇచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి వెంటనే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అక్కడ ఉన్నటువంటి పంప్ బాయ్స్ అందరూ గమనించలేక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అయితే సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డులు అయినప్పటికీ కూడా కారు మాత్రమే రికార్డ్ అయింది. కారు నెంబర్ కు సంబంధించి కూడా ఎవరు గుర్తించలేదు. అది కారు మాత్రమే కనపడుతుంది, నెంబర్ సరిగా గుర్తించలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే విషయం పైన పెట్రోల్ బంక్ యజమానికి అక్కడ ఉన్నటువంటి పంప్ బాయ్స్ సమాచారం తెలుపగా వెంటనే నల్లజర్ల పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. నల్లజర్ల పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు విచారణ అయితే కూడా జరుగుతుంది. ఇటువంటి ఘరానా మోసాలకు పాల్పడుతున్నటువంటి యువత గతంలో కూడా అదే పెట్రోల్ బంక్ లో కొన్నిసార్లు కూడా నకిలీ ఏటీఎం కార్డులు ఇచ్చి పెట్రోల్ కూడా కొట్టించే తర్వాత ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా కనపడుతున్నాయని కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.